హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వీనాస్ డైరీస్ తెలుగు. ఈ వీడియో వచ్చేసి ఏంటి అంటే, ఐర్లాండ్లో ఫస్ట్ టైం నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను అనమాట. అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈ వీడియోలో నేను ఇక్కడ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను ఏంటి అనేది చూపిస్తాను. మనకు పూజ అంటే హడావిడి నార్మల్గా ఉండదు. మన ఇళ్లలో మార్నింగే 5కి లేచాను, చాలా పనులు ఉంటాయని ఫస్ట్ అయితే ప్రసాదం ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. మార్నింగే వరలక్ష్మి వ్రతం అంటే ఇల్లు క్లీనింగ్, ప్రసాదం చేయడం, పూజ, డెకరేషన్ చాలా పనులు ఉంటాయి మనకు. సో నైటే హౌస్ క్లీనింగ్ అంతా చేసి మార్నింగే లేచి ఇలా కుక్ చేయడం స్టార్ట్ చేశాను. వరలక్ష్మీదేవి పూజకి ప్రసాదాలు 9 or 5 రకాలుగా చేస్తాను నేను. సో ఈసారి అయితే 5 రకాలు చేద్దామని ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అవి వచ్చేసి పరమాన్నం, పులిహోర, బూరెలు, పాయసం, రవ్వ కేసరి చేద్దాం అనుకున్నాను. సో ఫస్ట్ పరమాన్నంకి అయితే రైస్ పప్పు కుక్కర్లో వేసి ఇంకో స్టవ్ పైన పాయసం, రవ్వ కేసరి అలా ఒకే టైంలో 3 చేస్తూ అలా స్టార్ట్ చేశాను. ఎంత కాదు అనుకున్నా మనకు ఈ ప్రసాదాలు చేయడానికి చాలా టైం తీసుకుంటుంది. సో అలా అన్నీ ప్రిపేర్ చేయాలి అంటే మనకు 1 గంట నుండి 3 గంటల టైం అయితే తీసుకుంటుంది. అలా 6కి నేను స్టార్ట్ చేశాను. మొత్తం ప్రిపేర్ చేయడానికి నాకు 3 hours టైం పట్టిందనమాట. అలా మొత్తానికి అయితే నేను అన్ని ప్రసాదాలు ప్రిపేర్ చేసేసాను. పాయసం, కేసరి, పరమాన్నం, పులిహోర, బూరెలు. ఇలా అన్ని ప్రసాదాలు ప్రిపరేషన్ అయిపోయాక నెక్స్ట్ అయితే నేను ఇంట్లో రెగ్యులర్గా చేసే పూజ ఫస్ట్ చేశాను. మనము వరలక్ష్మి వ్రతం చేసుకున్నా కూడా ముందు మనం ఇంట్లో చేసుకోవాల్సిన పూజ అయితే ఫస్ట్ చేసుకోవాలి. అలా అన్ని దేవుళ్ళను నేను కడిగి తుడిచి దీపం అయితే పెట్టేశాను.
నేనైతే ఇక్కడ ఫ్లవర్స్ ఎలా దొరుకుతాయో, అసలు పూజకు సరిపడా దొరుకుతాయో లేదో అనుకున్నాను. కానీ ఈసారి నాకు వ్రతానికి మాత్రం చాలా పూలైతే దొరికాయన్నమాట. ఇక్కడ ఇది సమ్మర్ కాబట్టి ఇంకా చాలా ఫ్లవర్స్ నాకు పూజకు సరిపడా ముందు రోజే తెచ్చిపెట్టుకున్నాను. ఇలా రోజు చేసే పూజ మొత్తం కంప్లీట్ అయ్యాక నేను వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను అనమాట. ముందుగా వాల్కి డెకరేషన్ అంతా చేశాను. నెక్స్ట్ డైరెక్ట్ దేవతను పెట్టడానికి కింద పెట్టకుండా ఫస్ట్ ఒక క్లాత్ వేసుకొని దానిపైన ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసి పీటను పెట్టానన్నమాట. ఈ పీటను నేనే ప్రిపేర్ చేశాను. ఇక్కడ నాకు పీటలు దొరకవు కాబట్టి నేనే డిఐవై చేశాను అనమాట. నెక్స్ట్ ఆ పీట పెట్టుకున్నాక దానిపైన కలశంలో కొన్ని వాటర్ పోసి అందులో కొంచెం బియ్యం పసుపు కుంకుమ ఒక కాయిన్ వేసి ఆ రాగి చెంబులోనే తమలపాకులు వేసి కొబ్బరికాయ పెట్టి దానికి అమ్మవారి ఫేస్ని సెట్ చేశాను. కలశంకే శారీలా కట్టాను. నెక్స్ట్ మిగతా ఫ్లవర్స్ మొత్తం అలంకరించాను అమ్మవారికి. నాకు అయితే ఈసారి వరలక్ష్మి వ్రతం చాలా బాగా చేశాను అనిపించింది. ఇక్కడ కావాల్సిన థింగ్స్ అన్నీ దొరకవు. దొరికిన వాటితోనే నేను బాగానే సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట. తర్వాత ఇలా పసుపుతో వినాయకుడిని చేసి పెట్టాను. నెక్స్ట్ ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకొని పూజకు అమ్మవారికి వాయినం ఇవ్వడానికి కూడా తాంబూలం కూడా ప్రిపేర్ చేశాను. పూజ చేసే ముందు మనం కూడా అమ్మవారిలా రెడీ అయ్యి పూజ చేస్తే అమ్మవారు చాలా సంతోషిస్తారు అని నాకు తెలుసు. నేను అందుకే శారీ కూడా కట్టుకొని వచ్చి రెడీ అయ్యి పూజ తర్వాత స్టార్ట్ చేశాను అనమాట. మనము నార్మల్గా ఇంట్లో పూజలు చేసుకోవాలంటేనే చాలా టైం పట్టిద్ది. అలాంటిది వరలక్ష్మి వ్రతం చేసుకోవాలంటే మనకు చాలా టైం పట్టిద్ది అనమాట. నేను డెకరేషన్, ఫ్లవర్స్, అమ్మవారికి చీర, ఇంకా ఇవన్నీ సెట్ చేసుకోవడానికి నాకు ఆల్మోస్ట్ 1 to 2 hours పట్టింది. ఇంకా ఇదంతా స్టార్ట్ చేశాను. మనము ఎంత పూజ చేసినా కూడా నార్మల్గా చేయకూడదు. వరలక్ష్మి వ్రతం అంటే మనం కూడా అమ్మవారిలా మంచిగా రెడీ అయ్యి పూజ చేయాలి అన్నమాట. సో ఇదంతా అమ్మవారికి అన్నీ సర్దుకొని డెకరేషన్ కూడా అంతా అయినాక నేను వెళ్ళి రెడీ అయ్యాను అనమాట. చీర కట్టుకొని నేను కూడా మంచిగా రెడీ అయ్యి పూజ అనేది స్టార్ట్ చేశాను. పూజ చేయాలి అంటే నాకు తెలియదు ఎలా చేయాలి అని నేను కూడా యూట్యూబ్లో అలా వ్రతాలు ఎలా చేస్తారు అని ఆ వీడియో పెట్టుకొని ఇదంతా పూజ కంప్లీట్ చేశాను అనమాట. నాకు పూజ చేస్తున్నంతసేపు ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది చాలా బాగా అనిపించింది. ఎంతైనా మనం ఇంట్లో వినాయక చవితి, వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటే మన ఇంట్లో ఆ కళ వేరే ఉంటుంది అని నా ఫీలింగ్.
అందుకే నాకు ఇలాంటి వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి చేసుకోవడం అంటే చాలా ఇష్టం. ఇక్కడ మా బాబు కూడా నాకు హెల్ప్ చేశాడు పూజ చేస్తుంటే. అలా మొత్తానికి పూజ అయితే చాలా తృప్తిగా, మంచిగా చేసుకున్నామనమాట. పూజంతా కంప్లీట్ అయ్యాక ప్రసాదాలు నైవేద్యంగా పెట్టి అమ్మవారికి నేను చీర, తాంబూలం ఇచ్చాను. వాయనం ఇచ్చి అమ్మవారిని చాలా మంచిగా మొక్కుకున్నాను. మా వ్రతం అయితే చాలా బాగా జరిగింది మాకు. తర్వాత ఈవినింగ్ మా ఫ్రెండ్స్ అందరినీ తాంబూలం తీసుకోవడానికి ఇంటికి పిలిచాను. వచ్చి వాళ్ళు వాయనం తీసుకొని వెళ్ళారు. అందరూ చూసి కూడా చాలా బాగా చేసుకున్నావు నువ్వు వరలక్ష్మి వ్రతం అన్నారనమాట. సో ఇలా మొత్తానికి నా వరలక్ష్మి వ్రతం ఈసారి చాలా బాగా జరిగింది. నాకు తెలిసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో. If you like this video, please like and subscribe to my channel.